ఆడలేక మధ్యలో దరువు అంటారు కదా, అదే ఇది. మళ్ళీ పాత రోజాకి వచ్చేసింది బయటికి. నమస్కారం అమ్మా. ఏదైనా వైరల్ అయ్యేలా చేయండి అయ్యా. బాగుంటేనే కదా ట్రెండింగ్ లోకి వచ్చేది. అందుకే కదా మీకు డబ్బులు ఇచ్చి మేపేది. ఒక్క మొగోడు లేడా? మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేపర్ డిఎస్పి పేపర్ అనేది లీక్ జరిగింది. డిఎస్పి పేపర్ అనేది లీక్ జరిగింది. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు. ఆంధ్రజ్యోతి పేపరు కాలిస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? అలా గొప్ప పని చేశావు. ఎవరైనా న్యూస్ పేపర్ కొనుక్కోవచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ ప్లేస్ లో తగలబెట్టకూడదు. ఇది కామన్ సెన్స్. ఏమో సార్, నా తెలియదు సార్. నేను పేపర్ కొన్నాక అది నా పేపర్. ఆ విషయం మాకు తెలుసులే. నేను చదువుకుంటాను, కాల్చుకుంటాను, మసిగుడ్డగా వాడుకుంటాను, లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? మసిగుడ్డగా వాడుకుంటాను, లేదా కబోర్డ్ లో వేసుకుంటాను, నా ఇష్టం. దానివల్ల ఎవరి నెత్తిన వేసాం కాల్చి. కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా. ఏ పాయింట్ మీద చదువుకున్నాళ్ళని నేను అని అంటుంది రోజా. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి, మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఎలా చెప్పాను ఆచార్య గారు? మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి, అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి, అదే చూశానయ్యా. చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం. కానీ ఇక మేము మొదలు పెడితే ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బయట పబ్లిక్ ప్లేసెస్ లో తగలబెట్టేసి రెచ్చిపోయింది రోజా. రోజా సెల్వమణి. ఆమెకి రేపు రామ మహాలక్ష్మి అని చెప్తే గజలక్ష్మి రేపు కదులుతుంది. ప్రభుత్వం చాలా ఉత్సాహంగా మాకు నోటీసులు ఇచ్చింది. సో రోజా అక్కని రేపు పోలీసులు చెక్ చేస్తున్నారు. అగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. రేపు ఆంధ్రజ్యోతి పత్రులు తగలబెట్టిన దానికి ఎట్ ద సేమ్ టైం రాధాకృష్ణ గారిని రెచ్చిపోయి బూతులు మాట్లాడింది రోజా. ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఆ తర్వాత నీ కొవ్వు కరిగిస్తాము అని. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. అందరికీ తెలుసు ఎవరికి కొవ్వు ఎక్కువైందో, దాని గురించి కమెంట్స్ రాయండి ఖచ్చితంగా. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ, గాని పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం. వేసేసాడు, బాగా వేసాడు. సో రేపు కుదరదక్క, నీ పైన కేసులు గట్టిగా పడి నువ్వు రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. రేపు సందట్లో సడేమియా లాగా ఆడదాం ఆంధ్ర కేసును కూడా తెర మీదకి తీసుకొస్తారట. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. తీసుకొచ్చి ఆల్రెడీ 3000 పేజీల నివేదిక ఈ క్యాండిడేట్ మీద ఇచ్చేస్తారు. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3000 పేజీల నివేదిక. నాకు ఏడుపు వస్తుందిరా. మహిళ ఇంతకాలం ఆగిన చంద్రబాబు నాయుడు గారికి పరీక్షను కూడా టెస్ట్ చేసేసింది. అంటే పేషెంట్స్ ని ఫుల్ గా యూజ్ అవుట్ చేసేసింది రోజా. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. దెబ్బకి ఇంకా మా వల్ల కాదు, ఎలాగూ ఆడదామాంధ్ర పేరుతో 110 కోట్లు, దాంట్లో ఉన్న డబ్బుల్లో 70 కోట్లు దాకా స్వాహ. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 70 కోట్లు దాకా. మేడం కేసులో ఆల్రెడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ 3000 పేజీలు నివేదిక ఇచ్చిందని డైరెక్ట్ ఆంధ్రజ్యోతిలో ఆర్టికలే వచ్చింది. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కదలలేదు కేసు. కానీ రేపు ఒకదాని తర్వాత ఒకటి రెండు చేసి అక్కని లోపల ఇయటం ఖాయం అనిపిస్తున్నారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా లేదురా, నీకు సమ్మగా ఉండదు. పోలీస్ అక్క తింటా నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వు. జగన్మోహన్ రెడ్డి రేపు ఏపీకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కనే ఓదారుస్తాడా, జోగినే ఓదారుస్తాడా,
లేకపోతే సీతనే ఓదారుస్తాడా, లేకపోతే సీతారాంనే ఓదారుస్తాడా? ఓదార్పు పర్వం రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనీసం పుస్తకం పైన కాలు కూడా పెట్టరు, పేపర్ పైన కూడా కాలు పెట్టరు. చచ్చిపోతున్నా. పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ నోటీస్ కూడా చాలా నవ్వుతా తీసుకుంది. అది కన్ఫర్మ్ నీకుంది.